ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఆయనలా కాదు, కట్టుకున్న భార్యని వదిలేసేవాడిని కాదు. నువ్వైనా నన్ను నమ్ము నానమ్మా, నన్ను నమ్ము. భూమికి నాకు పెళ్లి కాలేదు. గగన్, ఊరుకో నాన్న, ఊరుకో. పెళ్ళైందని భూమి చెప్పింది నిజమా? కాలేదని ఇప్పుడు గగన్ చెప్తోంది నిజమా? హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్ తిన్నారా? నేను తినేస్తాను. ఏంటి, నా మెళ్ళ జ్యువెలరీ బాగుందా? మన జాతరలో కొనుక్కున్నాను. ఏంటో, ఎంత బాగా రీల్స్ చేసినా లైక్స్ రావడం లేదు. అయినా నన్ను చూడాలంటే జనాలు అప్డేట్ అవ్వాలే. మనకి వాటర్ ప్రాబ్లం ఏం లేదుగా. ఈ డ్రమ్ ఎందుకు? ప్రాబ్లం వాటర్తో కాదు, చెర్రీతో. దానికి డ్రమ్ ఎందుకమ్మాయి? తెల్లారులేస్తే సోషల్ మీడియాలో ఉంటావు, వైరల్ వీడియోస్ చూస్తావు. నీకేం గుర్తు రావట్లేదా? లేదమ్మాయి. సరే, ఒకసారి ఈ డ్రమ్ లో కూర్చో. దేనికి? చెప్తా కూర్చో. నీకు మీ అమ్మకి ఆత్రం ఎక్కువ, విషయం తక్కువను. సరే ఉండు. జాగ్రత్త. అమ్మో, నేను ఎక్కలేనమ్మాయి, నా వల్ల కావట్లేదు. గోరింటాకు, ప్రతి ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆగు. ఇప్పుడు ఎక్కు. తప్పదా? ఎక్కు. అమ్మో, పట్టుకో అమ్మాయి. అమ్మో, సరిపోతుందా? నీ వెయిట్ ని ఈ తాడ ఆపుతుందంటావా? ఇది దేనికి? ఉయ్యాలుగడానికా? కాదు, ఉరి వేయడానికి. ఉరి తీయడానికా? మరి డ్రమ్ము? శవాన్ని దాచడానికి. సెవెన్? అమ్మాయి, నీ కూతురంటే నిన్ను మించిపోతుంది. నా ఫ్రస్ట్రేషన్ అలాంటి. ఆ చెర్రీని చంపేస్తేనే నాకు మనశ్శాంతి. మీ అమ్మేనయో భర్త కోసం స్కెచ్ మాత్రమే వేసింది, నువ్వు ఏకంగా భర్తకే స్కెచ్ చేసేస్తున్నావు. నచ్చని వాడు మొగుడైతే ప్రతి ఆడదాని ఫ్రస్ట్రేషన్ ఇంతే. మేడం, మీతో అర్జెంటుగా మాట్లాడాలి మేడం. రత్నం, అందుకని నేరుగా ఇంటికి వచ్చేస్తావా? మీకు ఎన్నోసార్లు కాల్ చేశాను మేడం, మీరు లిఫ్ట్ చేయటం లేదు. ఫోన్ సైలెంట్ లో ఉంది. సరే ఇట్రా. అమ్మాయి, మరి నేను ప్రతిదానికి పానకంలో పొడకలా వస్తానంటావేంటి పిన్ని? ఇక్కడే ఉండి నా కూతురి మర్డర్ ప్లాన్ కి హెల్ప్ చేయి. నువ్వు పద. అమ్మాయి, మరి నీ కూతురు నన్ను చంపేస్తాను. చావు. అయ్యో, తల్లి కూతుర్లే ఉంటే ఇలా ఉన్నారు. చెప్పు, ఏంటి విషయం? కెమెరా దొరికిందమ్మా. దొరికిందా? ఎక్కడుంది? తెచ్చావా? ఎక్కడ దాచిపెట్టావు? తీ. దొరికింది నాకు కాదు, శారదాకి. అందులో వీడియో తను చూసేసిందా? చూడటమే కాదమ్మా, ఆ విషయం ఫోన్ చేసి భూమికి చెప్పేసింది. అన్ని తెలిసి నువ్వేం చేస్తున్నావే? నువ్వు అడగగానే లక్షలు గుమ్మరించింది ఆ వీడియో కోసమే. చూసిన శారదనైనా చంపేవాలేదా? నా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకుందమ్మా. చేతకంత దమ్మవే నువ్వు. ఎప్పుడది నోరు విప్పినా ఆ వీడియో బయటకు వచ్చినా నా అంతమే. నా ప్రయత్నం నేను చేశానమ్మా, నన్ను క్షమించండి. ఏడ్చావు పాతలకి. ఒక్క నిమిషం. నువ్వు గగనున్న ఇంట్లో పని మనిషివి కదా, నీకు ఈ ఇంట్లో పని ఏంటి?
అది భూమి మేడం ఇక్కడికి వచ్చారేమోనని. అయినా తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? వెళ్తే డాన్స్ క్లాస్కి వెళ్తుంది. అయినా నువ్వు కిందుండే పిలవాలి కదా, పైకి ఎందుకు వెళ్ళావు? అంటే ఎంత పిలిచినా పలకట్లేదు, అందుకని పైకి వెళ్ళాను. నీ ఫేస్ కానీ నువ్వు చెప్పే మాటలకు కానీ అసలు కనెక్షన్ లేదు కానీ వెళ్ళు. ఆ, ఛీ! నిజం తెలిసిన ఆ శారదని ఆ వీడియోని నామరూపాలు లేకుండా చేయాలి. ఎలా చేయాలి? ఆ, చెప్పండి మేడం. రే ఎక్కడున్నావు? మీ ఏరియాకి దగ్గరలోనే ఉన్నాను మేడం. నువ్వు పని చేయాలరా. ఫోటో పెట్టండి మేడం, చంపేసి కాల్ చేస్తా. తేడా వచ్చిందనుకో నువ్వు చస్తావు రోయ్. మిస్ కానివ్వను మేడం. పని పూర్తయ్యాక కాల్ చెయ్యి. నీకు ఎంత అమౌంట్ కావాలంటే నేనంత ఇచ్చేస్తాను. అలాగే మేడం. ఆ, ఇంకో ముఖ్యమైన విషయం, దాని దగ్గర కెమెరా ఉంది, అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను తీస్తాను మేడం. త్వరగా పని ఫినిష్ చెయ్యి. ఇప్పుడే ఫోటో పంపిస్తాను చూడు. ఆ. నిజం తెలిసిన ఆ శారద చావాలి. ఆ కెమెరా నా చేతికి రావాలి. భూమి వచ్చే వరకు ఈ కెమెరాని జాగ్రత్తగా కాపాడాలి. ఇందులో ఉన్న వీడియో భూమి చూస్తే తన తల్లి చావుకి కారణమైన అపూర్వకి తగిన శిక్ష పడేలా చేస్తుంది. అత్తయ్య, ఇల్లంతా ఇలా ఉందేంటి? అత్తయ్య, అత్తయ్య, రత్నం, అత్తయ్య, 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 అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది? ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంది. ఇంట్లో ఎవరు లేరేంటి? అంతా చిందరవందరగా ఉంది. గొడవేమైనా జరిగిందా? అత్తయ్య, 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 అత్తయ్య. భూమి వచ్చేసినట్టుంది. వెళ్ళి కెమెరా తనకివ్వాలి. ఆ రత్నం ఎక్కడ దాక్కుందో ఏంటో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి.